నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నది నెగటివ్ థాట్స్ తోటి. నెగటివ్ థాట్స్ అసలు ఎందుకు వస్తాయండి? లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన. లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రతి ఒక్క మనిషి లైఫ్లో 4 ఏరియాస్ ఇంపార్టెంట్గా ఉంటుంది: ఆరోగ్యం, రిలేషన్షిప్, కెరియర్, డబ్బు. ఈ 4 ఏరియాస్ వల్లనే ఇందులో ఏదైనా ఒక్క దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, 2 ప్రాబ్లం ఉండొచ్చు, లేదా 4 ప్రాబ్లం ఉండొచ్చు. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం సతమతం అవుతూ ఉన్నప్పుడు మన మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకంటే మన ఇన్నర్ చైల్డ్లో కూర్చుంది ఈ ప్రాబ్లమ్స్ అంతా. నాకెప్పుడు కష్టాలు, నాకెప్పుడు సమస్యలు, నాకెప్పుడు బాధలు అని మనం అనుకుంటూ మన ఇన్నర్ చైల్డ్లో అదే వేస్తున్నాం, సమస్యలను వేస్తున్నాం. అప్పుడు మన లైఫ్లో ఇంకంత సమస్యలను తెచ్చిస్తుంది. దానివల్లనే నెగటివ్ థాట్స్ వస్తాయి. సో ఇప్పుడు నెగటివ్ థాట్స్ నుండి మీరు ఎలా పాజిటివ్ థాట్స్కి రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫ్రీ టైం ఉంటేనే కదండి, ఊరికే కూర్చుంటేనే కదా మీకు నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఖాళీ టైంలో మీరు ఏదైనా ప్రొడక్టివ్గా చేయొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ లైఫ్కి మీనింగ్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు బర్త్ అవుతుంది, పుడతారంటే వాళ్ళ పుట్టుకకు తప్పకుండా ఒక మీనింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు సాధించాల్సింది ఏదో ఒకటి ఉంది వాళ్ళ లైఫ్లో అని. సో మీ గోల్ ఏంటి? మీ లైఫ్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక గోల్, ఇంతవరకు మీకు గోల్ అనేది లేదంటే ఇప్పుడు పెట్టుకోండి గోల్ అనేది. ఎప్పుడైతే మీకు గోల్ అనేది ఏర్పడుతుందో, ఇప్పుడు మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందనుకుందాం, ఆ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ని సరి చేసుకునేదే ఒక గోల్గా పెట్టుకోండి కదూ. ఒక సింపుల్ గోల్గా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, జాబ్ దొరకాలి, ఇలా ఎన్ని ఉంటాయండి లైఫ్లో గోల్. లేదా మీకు ఫ్యామిలీలో అన్నీ బాగుంది అంటే మీకుగా ఒక రికగ్నిషన్ కావాలి లైఫ్లో. మీరంటే ఏంటి? మీ పేరు చెబితే అందరిలో ఒకళ్ళుగా కాకుండా మీరు 100 మందిలో మిమ్మల్ని హైలైట్ చేసేలాగా ఉండాలి అంటే మీరు ఏమైనా సాధించాలి లైఫ్లో. దానికి ఒక గోల్ అని పెట్టుకోండి. గోల్ అని ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం పొద్దున్నే లేవగానే నైట్ వరకు మనకు ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందో మన ఆలోచనలు మొత్తం గోల్ మీదనే ఉంటాయి. మనం ఎప్పుడు చూసినా మన లైఫ్లో ఏం జరుగుతుంది దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉండము. కాసేపు మనకి ఫ్రీ టైం దొరికితే మన గోల్ ఏముంది, దానికి మనం ఏం చేయాలి, యాక్షన్ ఎలా వేయాలి, దాని మీద మన థాట్స్ ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనం ఏం యాక్షన్స్ వేస్తున్నాం, ఇలా దాని మీద వర్క్ చేస్తూ వెళ్తుంటే మనకు ఎప్పుడు మన మనసు నెమ్మదిగా ఉంటుంది. మన గోల్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు మనసులో కాస్త నెమ్మది అనేది వస్తుంది. అప్పుడు మన ఇన్నర్ చైల్డే మనకు ఈ అన్ని ప్రాబ్లం నుండి సేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్కి బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ వేసినే అది మన లైఫ్లో ఇంకాస్త తెస్తున్నాయి కదా. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం మైండ్ని డైవర్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక గోల్ అని ఏర్పరచుకొని మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన గోల్కి రిలేటెడ్గా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట గోల్కి రిలేటెడ్. అలాంటప్పుడు నెగటివ్ థాట్స్ వచ్చేకి చోటు ఎక్కడుందండి? మీరు ఏదైనా పని చేస్తున్నారా, వండుతున్నారా, ఆ వండే సమయంలో మీరు నెగటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది? ఆహార పదార్థాలకి మన ఆలోచనలను, మన భావాలను పీల్చుకునే శక్తి ఉందండి. మీరు నెగటివ్గా ఆలోచిస్తూ వంట చేస్తే ఏమవుతుంది? మీ ఆ నెగటివిటీ అంతా ఫుడ్లోకి వెళ్తుంది. ఆ ఫుడ్ని ఫ్యామిలీ అంతా తిని ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళలో నెగటివిటీని. అప్పుడేమవుతుంది? ఇంట్లో ఎప్పుడు గొడవలే. కాబట్టి వంట చేసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. ఇప్పుడు మీ ముందు కూరగాయలు ఉన్నాయి, పప్పు ఉంది, బియ్యం ఉంది, వండడానికి వెళ్తున్నారు కిచెన్లోకి. ఫస్ట్ మీరు కిచెన్కి వెళ్ళగానే మీ కిచెన్ని ప్రేమగా చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని క్లెన్స్ చేసేసుకోండి. తర్వాత ఆ కూరగాయలు
ఆ రైతులు పండించిన వాళ్ళ పండించే సమయంలో వాళ్ళ మనసులో ఎంత బాధలున్నాయో, నొప్పులున్నాయో, కష్టాలున్నాయో కదా, అవంతా మోసుకొని వచ్చి ఉంటుంది కదా. మార్కెట్లో ఎంతమంది చేతుల్లోంచి వచ్చి ఉంటుందో మన చేతిలో వచ్చే వరకు. అందరు నెగటివిటీ ఉన్నప్పుడు మనం ఇంకాస్త నెగటివిటీని వేసి వండినప్పుడు ఇంకేమవుతుందండి. కాబట్టి ఆ బియ్యము, ఆ పప్పు, కూరగాయలు ప్రతి ఒక్క దానికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుని వండండి. ఆ వంట చేసే సమయం ఫుల్గా హోపనోపనో చెప్పుకుంటూ లేదా దేవుడి శ్లోకాలు, మంత్రాలు వింటూ చేయండి. ఇంట్లో వాతావరణం ఎలా చేంజ్ అయిపోతుందో ఒకసారి మీరు చూడండి. ఇది కాకుండా మీకు ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నారు, ఆ డ్రైవ్ చేసే సమయంలో నెగిటివ్ థాట్స్ వస్తుంది అంటే అలాంటప్పుడు మీరు ఎలా మైండ్ డైవర్ట్ చేసుకోవచ్చు? జస్ట్ హోపనోపనో చెప్పుకుంటూ వెళ్ళండి. మైండ్లో ఏ థాట్స్ రావు. లేదా బయట ట్రాఫిక్ని తలుచుకొని హోపనోపనో చెప్పండి, మీ వెహికల్కు హోపనోపనో చెప్పుకోండి, మీ చుట్టుపక్కల వెళ్తున్న అందరికీ హోపనోపనో చెప్పుకోండి. మీ అందరి పనులు సక్సెస్ఫుల్గా జరగాలి. యూనివర్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళే పనులు అంత సక్సెస్ఫుల్గా జరిగేలా చూడు యూనివర్స్ అని అనుకున్నప్పుడు, ఇంకొకరి మంచి కోసం మనం అనుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది, వాళ్లకు మంచి జరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. ఇంకా మీరు రోజు నైట్ పడుకునే ముందు మార్నింగ్ నుండి ఏమేమైంది, నైట్ కాస్త ఫ్రీగా టైం ఉంటే అప్పుడు నెగటివ్ థాట్స్ వస్తాయి కదా, ఆ టైంలో మీరు తలుచుకోవడానికి మార్నింగ్ నుండి ఎన్నో పాజిటివ్ విషయాలు జరుగుంటాయి కదండి. చిన్న చిన్న విషయాలు, ఈరోజు నేను టైం కరెక్ట్గా నిద్ర లేచాను, ఈరోజు నేను కరెక్ట్గా వంట చాలా బాగా చేశాను, ఈరోజు ఆఫీస్కి నేను టైంకి వెళ్ళాను, ఈరోజు నాకు డబ్బులు వచ్చాయి, ఈరోజు నా పిల్లలు చెప్పిన మాట విన్నారు. ఇలాంటివి ఎన్ని పాజిటివ్ ఉంటాయండి లైఫ్లో. పొద్దున్న లేస్తే నైట్ వరకు మీరు గమనించలేదంతే. ఎందుకంటే మీ ఫోకస్ మొత్తం మీ బాధల మీద, మీ కష్టాల మీదే ఉంది. కానీ మంచి కూడా జరుగుతోంది. మంచిని కూడా చూడండి, మంచిని కూడా కన్సిడర్ చేయండి. చెడుని మాత్రమే, నెగటివ్ని మాత్రమే చూస్తుంటే ఇన్నర్ చైల్డ్కి అదే వేస్తున్నారు, ఇన్నర్ చైల్డ్ మీకు అదే ఇస్తుంది కదా. సో మీరు రోజు ఇదొక అలవాటు చేసుకోండి. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉందో, కూర్చున్నారో, నెగటివ్ థాట్స్ వస్తున్నాయో ఆ టైంలో పాజిటివ్గా ఏమేం జరిగింది, మీ లైఫ్లో ఇంతవరకు ఏమేం పాజిటివ్గా జరిగింది, మీరు సంతోషించాల్సిన విషయాలు ఎన్నెన్ని జరిగాయి మీకు, వాటి గురించి తలుచుకున్నప్పుడు నెగిటివిటీ రాదు కదండి. ఇదొక్కటి అలవాటు చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ప్రతిరోజు పడుకునే ముందు పొద్దున్నుంచి ఏం జరిగిందో వాటిలో నెగటివిటీనే తీసుకొని మీ తల్లో వేసుకొని ఆ స్ట్రెస్ వల్ల పడుకుంటే కళల్లో కూడా నెగటివ్గానే వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పడుకునే ముందు దేవుడికి, యూనివర్స్కి ధన్యవాదాలను చెప్పుకునేది మరవద్దు. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి నైట్ వరకు ఏమేం మంచిగా జరిగాయో వాటిని తలుచుకుని థ్యాంక్ యూ, నాకు ఇన్ని మంచి చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, నా లైఫ్లో ఎన్నెన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నీ నీ వల్లనే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని అనుకుని పడుకోండి. అప్పుడు మార్నింగ్ ఎంత ఫ్రెష్గా లేస్తారు. నైట్ ఫుల్ మీకు కళలు కూడా అలాంటి డిస్టర్బ్ అయ్యేలాంటి కళలు కూడా రావు. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు నెగటివ్ ఎమోషన్స్ని లోపలే సప్రెస్ చేసి పెట్టుకోవద్దండి. కోపం వచ్చినా దాన్ని ఇలా సప్రెస్ చేసి పెట్టుకోవడం, బాధ వచ్చినా లోపలే పెట్టుకోవడం, ఇలా చేయకుండా, అలాని వేరే వాళ్ళపైన చూపించండి అని కాదండి నేను చెప్పేది. సపోజ్ మీకు కోపం వచ్చింది అనుకుందాం. కోపం వచ్చిందా, ఎందుకు వచ్చింది, ఫస్ట్ కూర్చొని ఒక చోట, డిస్టర్బెన్స్ లేని చోట కూర్చొని మీరు జస్ట్ చేతులు ఇలా పెట్టుకొని మీ హార్ట్ లెవెల్కి చేతులు పెట్టుకోండి. హార్ట్ నుంచి మీ హెడ్ లెవెల్కి వచ్చేలాగా ఇలా హార్ట్ నుంచి బ్రెయిన్ వరకు బ్రీద్ ఇన్ బ్రీత్ అవుట్ చేశారంటే దీన్నే హార్ట్ బ్రెయిన్ కోహెరెన్స్ బ్రీతింగ్ అంటాము. అంటే హార్ట్ని బ్రెయిన్ని కనెక్ట్ చేస్తూ మనం బ్రీతింగ్ చేయడం. ఇలా చేసినప్పుడు ఏ ఎమోషన్స్ మనలో ఉండదు. మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, భయం వేసినా, కంగారేసినా, ఆందోళన వచ్చినా
సడన్గా కూర్చోండి, ఇలా చేయండి. ఇలా చేసేసి వెంటనే ఒక చిన్న పేపర్ తీసుకుని నాకు ఈ భయం ఎందుకు వచ్చిందో తెలీదు, దాన్ని తీసేస్తున్నాను అని రాసి, భయం వచ్చిన కోపం ఏ నెగిటివ్ ఎమోషన్ వచ్చిందో దాన్ని నా నుంచి తీసేస్తున్నాను అని రాసి దాన్ని మీరు కాల్ చేసి ఆ బూడిదను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేసేయండి. ఇది ఎందుకు అని చెప్తాను వినండి. రాసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో బాగా ప్రింట్ అవుతుంది మనం ఏమైనా రాస్తే. కాబట్టి మనలో ఇప్పుడు ఏ ఫీలింగ్ వచ్చింది, ఏ ఎమోషన్ వచ్చింది నెగటివ్గా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాశారనుకోండి, అప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్, ఈ ఇన్నర్ చైల్డ్ చూస్తుంటుంది, ఓకే ఈ ఎమోషన్ ఉందా నీలో అని. దాన్ని నేను తీసేస్తున్నాను అని రాస్తాం. ఓకే తీసేస్తున్నావా, అది గ్రహిస్తుంది. కాల్ చేసి ఆ బూడిదను టాయిలెట్లో ఎందుకు అంటే, మనం టాయిలెట్లో ఏం వేస్తామండి, మన బాడీలో నుండి వచ్చే వేస్ట్ని వేస్తాం కదా. అలాగే ఈ బూడిదను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసినప్పుడు ఏమవుతుంది, అది మనకు అన్వాంటెడ్ కాబట్టి దాన్ని టాయిలెట్లో వేసాము. అది మన ఇన్నర్ చైల్డ్ చూస్తుంది. అప్పుడు మన ఇన్నర్ చైల్డ్ ఆ నెగటివ్ ఎమోషన్ లేదా ఆ నెగటివ్ ఫీలింగ్ని తన లోపలికి తీసుకోదు, మన నుండి దాన్ని తీసేసాము అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఏ ఎఫెక్ట్ అవ్వదు. సో ఏ నెగటివ్ ఫీలింగ్ వచ్చినా, ఏ నెగటివ్ ఎమోషన్ వచ్చినా ఈ ఒక్క అలవాటు చేసుకోండి. ఇలా చేయండి, 2-3 డేస్ చేయండి. తర్వాత చూడండి మీలో ఎంత చేంజ్ వస్తుందో. మీకు పొద్దున్న నుండి నైట్ వరకు మీకు నచ్చని ఏదైనా ఒకటి సందర్భం జరుగుతుందో, ఏదైనా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అంటే సడన్గా మీ మైండ్లో ఒక అఫర్మేషన్ని ఎప్పుడు అనుకుంటూ ఉండండి. ఎప్పుడు ఏ రీజన్ లేకపోయినా అన్నీ మంచి నాకే జరుగుతున్నాయి, నా లైఫ్లో ఏది జరిగినా అది నా మంచికే జరుగుతోంది, ఈ క్షణం నాకు బాధేసిన దీని వెనక యూనివర్స్ నాకు ఏదో మంచి చేయాలని అనుకుంటోంది, కాబట్టి ఏం జరిగినా యూనివర్స్ నా మంచికే చేస్తోంది. ఈ అఫర్మేషన్ని ఏం జరిగినా దీని వెనక నా మంచి ఉంది, యూనివర్స్ నా మంచి కోసమే చేస్తోంది. ఈ అఫర్మేషన్ని మీకు ఎప్పుడు బాధేసినా, ఎప్పుడు ఎందుకు నాకు కష్టాలు, ఎందుకు నా దగ్గర డబ్బు లేవు, ఎందుకు నాకు రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు నా ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా మీరు ఈ అఫర్మేషన్ని ఎప్పుడూ రిపీట్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు చూడండి యూనివర్స్ మీకు ఎంతెంత మంచి చేస్తుంది అనేది. యూస్ఫుల్ అయింది కదండి ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.